dear Reverend Sundar Rao Dayu and all other dignitaries sitting here. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. మొట్టమొదటిగా వేదికను అలంకరించిన పెద్దలు దైవజనులు వైకుంఠదాసయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అతిథులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. I really congratulate all our dear brothers and sisters. మరి ఇక్కడ ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. You took a very powerful step. మీరు ఒక అధికారము కలిగిన స్టెప్ మీరు తీసుకున్నారు ఈ జీవితంలో. You are very precious. మీరు చాలా ప్రాముఖ్యమైన వారు. In the presence of God. దేవుని సన్నిధిలో మీరు చాలా విలువైన వారు. You are the soldiers of Jesus Christ. మీరు యేసు ప్రభువారి యొక్క సైనికులై ఉన్నారు. Amen. You are going to make a great impact upon this nation India and all over the world. Hallelujah. హల్లెలూయా. మన దేశమునకు ప్రపంచమునకు మీరు ఒక మాదిరికరమైన దిశలో నిలబడబోతున్నారు. You have the authority to take the souls into heaven. Hallelujah. హల్లెలూయా. మీరు ఆత్మలను నరకము నుండి పరలోకములోనికి తీసుకొని వెళ్ళే వారధులుగా ఉండబోతున్నారు. You are more than a conqueror in Jesus' mighty name. యేసు నామములో మీరు విజయశీలులైపోతున్నారు. Tell to each other, give a shake hand and tell that you are more than a conqueror in Jesus' mighty name. యేసు మీ ప్రజల వారికి సెకండ్ ఇచ్చి చెప్పండి, యేసు నామములో మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. Not like this. Look into the eyes. చూడండి, ఏదో సెకండ్ ఇచ్చి చెప్పడం కాదు. Look into the eyes. కళ్ళ వైపు చూసి You are more than a conqueror. నీవు దేవునిలో గొప్ప విజయశీలుడవు. ఆమేన్. Are you more than a conqueror? మీరు నిజంగా విజయశీలుడేనా? Sit straight. Amen. స్టడీగా ఉండండి. ఆమేన్ అనండి. Jesus is ruling over you. Hallelujah. దేవుడు మీ మీద పరిపాలన చేస్తున్నాడు. He is with you. ఆయన మీతో ఉన్నాడు. He will never leave you nor forsake you. ఆయన ఎప్పుడు విడిచేవాడు కాదు, ఎడబాసే దేవుడు కాదు. We will read one verse from Bible. గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుతాం. Matthew chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 and 20. 18, 19, 20 వచనాలు చదువుకుందాం. తీసిన వాళ్ళు చదవాలి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Let's pray. Loving Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you for this wonderful morning time you have graciously granted over our life. మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉదయ కాలపు అమూల్యమైన సమయం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. We submit all our dear brothers and sisters, those who are going to graduate today, Lord. ఇక్కడ ప్రభా గ్రాడ్యుయేషన్ తీసుకున్న ముందు లోకంలోకి వెళ్ళాలన్న ప్రభా మనసులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. Strengthen them, Lord. Use them in these coming days mightily, Lord. వారిని బలపరచండి. మీ నామ మహిమ కొరకు బలంగా వాడుకోండి తండ్రి. Strengthen them to build your kingdom all over the world, Lord Jesus. వారికి శక్తిని దయచేయండి ప్రభా. In Jesus' mighty name we pray. ఈ యేసు నామములో అడిగి ప్రార్థన
చేస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That is strong. Amen. గట్టిగా ఆమేన్ చెప్తారా? Amen. ఆమేన్. You should be strong. మీరు బలంగా ఉండాలి. You should be mighty. మీరు చాలా శక్తివంతులై ఉండాలి. Here we see that in Matthew 28, verse 9 says, "Go ye therefore and teach all the nations." వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి బోధించండి. Not only in Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, not only in India. ఇండియా మాత్రమే కాదు, You have such a potential. Hallelujah. హల్లెలూయా, సర్వ ప్రపంచానికి వెళ్ళాలి. You have a potential to go all over the world. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సువార్త చెప్పగలగాలి. హల్లెలూయా. You should enlarge your vision. మీ యొక్క దర్శనాన్ని విస్తరింపజేయాలి. God's wisdom should be there more and more in your life. దేవుని యొక్క జ్ఞానము మీలో అత్యధికంగా కలుగును గాక. You are the teachers of God's word. నీవు దేవుని యొక్క వర్తమానమును బోధించే ఒక బోధకుడు అయి ఉంటావు. Your mouth should open for the salvation of the world. మీ యొక్క దేవుని యొక్క సువార్త కొరకు మీ నోటిని తెరిచి వాక్యం అందించగలగాలి. You should convince them that Jesus Christ is the only one way for salvation. మరి రక్షణకు ఒకే ఒక కారణము ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. When you will become ready, నీవు ఎప్పుడైతే సిద్ధముగా ఉంటావో Holy Spirit will be with you to convince the souls that Jesus Christ is the true Savior. మా యేసుక్రీస్తు రక్షకుడని సర్వ ప్రపంచంలో మీరు మాట్లాడుతూ ఉండగా దేవుడు కార్యము చేస్తాడు. You should baptize them నీవు వారికి బాప్తిసం ఇవ్వాలి. in the name of Father, Son and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వాలి. Teach them to observe all the things whatsoever Jesus Christ commanded. యేసుక్రీస్తు ఆయన మనకు బోధించిన ప్రతి విషయం కూడా మనం ప్రజల్లోనికి మోసుకొని వెళ్ళాలి. He will be always with you. ఆయన నిత్యము మనతో ఉన్నాడు. Your wife may not be with you. కొన్నిసార్లు మీ భార్య